ఈనాటి నా మాల జాతి ఐక్యమవుతున్న సమయంలో, నూతన పోరాటానికి సిద్ధమవుతున్న సమయంలో అవధులు చెరిపేసి అంతరాన్ని తగ్గించి నేను మీ పాత పరిచయస్తుడుగా గతంలో అనేక సార్లు ఈ ప్రాంతంలో మీతో ముచ్చరించిన వాడిగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఖమ్మం జిల్లాలో ఈ ఫంక్షన్ హాల్లో నూతనంగా పురుడు పోసుకుంటున్నటువంటి ఒక పసిబిడ్డకి ఒక్కసారి ఊయల్లో వేసి ఊపి జోలపాట పాడాలనే ఉద్దేశంతో మీ ముందుకు నేను ఈరోజు రావడం జరిగింది. డయాస్ మీద ఉన్నటువంటి నేను చెప్పాను, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దే హ్యావ్ టు కమ్ అండ్ సే ప్లీజ్. నాకు నచ్చనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి బహిరంగ సభలో. దయచేసి వాటిని ఖమ్మం జిల్లా వాసులు పాటించాలని నేను భావిస్తూ ఉన్నాను. గోడల చాటున తెరచాటుల చాటున ఉండి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇందాక కాంప్లే చెప్పినట్టుగా మాలవాడు నిద్ర లేవడేమో కానీ లేచిన తర్వాత ఎవరు ఆపలేదు. కానీ అది నిజమైతే వెంకటస్వామి వాళ్ళందరూ లోపల మనము ఒక అరగంట దాకా మీకు ఎవరు అన్నం పెట్టరు అక్కడ. అందుకే నేను అడిగాను, హాఫ్ అన్ అవర్ నాకు ఆకలి ఇస్తుంది. నేను దాదాపు ఉదయం 6:30కు బయలుదేరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఒక గ్లాసు రాగి జావా, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను. కానీ ఆకలి చాలా విపరీతంగా వేస్తున్నది. కానీ మీరు ఆకలి కాలేదన్న తర్వాత నా ఆకలి చచ్చిపోయింది. ఈ సభలో నాకన్నా ముందు మాట్లాడినటువంటి సభను ఉద్దేశించి మీతో ముచ్చరించినటువంటి మొట్టమొదటిగా మీ అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి డాక్టర్ జగదీష్, న్యూరాలజిస్ట్. 2 ఆపరేషన్స్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పి స్టేజ్ పర్మిషన్తో వెళ్ళినటువంటి మా మేనల్లుడు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు వచ్చాం. అంబేద్కర్ ఆలోచనల కన్నా ముందు కమ్యూనిస్టు ఆలోచనలతో ఉన్నటువంటి గ్రామం నుంచి పుట్టి పెరిగాం. మా వాతావరణమే నాకు తెలిసి మీ వాతావరణం కూడా అయి ఉండవచ్చు. అందరూ హాస్టల్స్ నుంచే వచ్చాం, అందరూ ఆకలిని జయించాం, భరించాం. ఈరోజు సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గౌరవంతో ఒకరినొకరు పలకరించుకొని అనేక విధాలుగా మాట్లాడుకునే సమయంలో గౌరవప్రదంగా ఉన్నాం. అయితే గౌరవప్రదంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్? ఇప్పుడే తమ్ముళ్ళు ఒక కరపత్రాన్ని చదివారు. ఈ కరపత్రం చదువుతూ ఉంటే నాకు ఒక అంశం గుర్తొచ్చింది. ఆ అంశం ఏంటంటే 1980 తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు కోకొల్లలుగా కంబైన్డ్ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా వాటంతా అవే పుట్టుకొచ్చి ప్రజా సమస్యలను కూడా తమ సమస్యలు అనుకుని విద్యార్థి ఉద్యమాలు విపరీతంగా ఎగిసినటువంటి 2 దశాబ్దాలు అనుకుంటాను. 1975 నుంచి దాదాపు 95 దాకా. తర్వాత నిర్వీర్యం అయిపోయినటువంటి ఉద్యమ చరిత్ర ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఈరోజు నేను అనేకమైనటువంటి ఉద్యమాలకి పురుడు పోసినటువంటి ఖమ్మం జిల్లా గడ్డ నుంచి ప్రత్యేకంగా విప్లవ ఉద్యమాలకి ఒక ప్రాంతమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఇక్కడి నుంచే, ఇళ్ళ నుంచే రగరించాలి, ఫారెస్ట్ నుంచి రావాలి, ప్రజల నుంచి రావాలి అనే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఉద్యమాల్లో విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. నాకు తెలిసి
ఆ పరిచయాలతోటి ఉన్నటువంటి వ్యక్తులేమో ఈరోజు ఒక నూతన మాల విద్యార్థి సంఘాన్ని ఏర్పరచుకుంటూ దానికి ముందు పెట్టిన పదం ఏంటంటే మీరు ప్రగతిశీల అని పెట్టారు. ప్రోగ్రెసివ్ మాల విద్యార్థి స్టూడెంట్స్ సమైక్య. ఒకవేళ మీకు ఈ ప్రోగ్రెసివ్ అనేది పెట్టకపోతే ఇంకొక మాల విద్యార్థి సంఘం ఏమైనా ఉందా అనే ఒక అనుమానం ఎవరికైనా రావచ్చు. ఉండటానికి మేము ప్రయత్నం చేశాం. గతంలో పివి గారు ఉన్నప్పుడు ఇక్కడ మీరెవరు ఏమనుకోరనుకుంటే ఒక చిన్న సవరణ నేను చేయదలుచుకున్నాను. ఇదిగో మీరు పెట్టినటువంటి ఈరోజే జన్మించినటువంటి ఉద్యమ సూర్యుడు గద్దర్, మన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాల విద్యార్థులన్నా, మాల ఉద్యమం అన్నా, మాల మహానాడన్నా ప్రతీకగా ఉన్నటువంటి పివి రావు గారి ఫోటోను కూడా ఇక్కడ పెట్టుంటే బాగుంటున్నది నా అభిప్రాయం. ఈరోజు నాతో పాటు నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు డయాస్ మీద ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ నేను ఉద్యమం నుంచి బయటకు వెళుతూ మాల మహానాడు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు, ఇక్కడ రాష్ట్ర కమిటీ అని ఎందుకు చెప్తున్నానంటే నేను విద్యార్థి ఉద్యమాల నుంచి 1980 నుంచి ప్రకాశం జిల్లా కందుకూరులో పీడిఎస్ ద్వారా పెరిగి, కావలి నెల్లూరు జిల్లా జవహర్ భారత్లో పీడిఎస్ యూనియన్ ఎలక్షన్స్లో విద్యార్థి నాయకుడిగా ఉండి 1984 నుంచి 88 దాకా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉండి, ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనే విధానిలో ఇదిగో ఈరోజు ఇస్రోలో ఎగురుతున్నటువంటి రాకెట్స్ తయారు చేసి ఒక సైంటిస్టుగా ఒక 18 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి, ఉద్యోగంలో ఉండి, తర్వాత ఉద్యమంలోకి అంటే బాల్యం నుంచి ఉద్యోగంలోనే ఉన్నామని చెప్పడం కోసం ఒక ఆనాటి నుంచి ఈనాటి దాకా నేర్చుకుంటూనే ఉన్నటువంటి ఒక విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మీకు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి, రాజకీయం అనేది లేనంటూ లేదు, మేము రాజకీయ నాయకులకు దూరం, రాజకీయ నాయకుల్ని ఎవరిని డయాస్ మీదకి రానివ్వంటే అక్కడ తప్పు చేస్తున్నట్టుగా మీరు భావించాలి. ఎందుకంటే ఇందాక మిత్రుడు చెప్పాడు, ఒక రాజకీయ పార్టీకి అనేకమైన విభాగాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ, ఈ దేశంలో వచ్చినటువంటి ప్రజా నాయకత్వం కానీ అందరూ కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులే ఈ దేశాన్ని కొంతకాలం ఏలేరు. విద్యార్థి ఉద్యమాల నుంచి రాకుండా, చదువుకోకుండా ఛాయ్ అమ్ముకునేవాడు ఒకడు, పాత తటాళాలు అమ్ముకునే ఒకడు, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేశం మొత్తం మతం అయిపోయింది, గతం అవుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్తా ఉన్నాను. విద్యార్థి చదువుకుని ఉండాలి. నేను పాలకులుగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం చదువుకున్నారని నేను అడగదలుచుకోలేదు. బట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళినటువంటి యాజ్ ఏ ఎంపీ ఆర్ యాజ్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఆర్ జడ్పీ ఆర్ సర్పంచ్ వెళ్ళినటువంటి మీరందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పరిపాలన చేస్తున్నారా అనే ఒక ప్రశ్న వేసినప్పుడు, ఇదిగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ అనే ఒక చిన్న పుస్తకం వచ్చింది. ఇది చెప్తూ ఉన్నది 1952 నుంచి ఈ దేశంలో పాలకులుగా, ప్రతిపక్ష నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ దేశం వెనక్కి వెళ్ళింది, అంతేగాని ఇది ప్రజల తప్పు కాదు అని చెప్తున్నారు. అంబేద్కర్ గారు తన ఉపన్యాసంలో కానీ, తన రైటింగ్స్లో కానీ, ఇదిగో ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు కానీ అవకాశం వస్తే డయాస్ కింద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికన్నా అద్భుతంగా మాట్లాడగలిగే, చెప్పగలిగే శక్తివంతులుగా ఉన్నటువంటి మీరందరూ కానీ ఈరోజు మనం ఒక నూతన ఉద్యమానికి, నూతన విద్యార్థి ఉద్యమానికి ఇదిగో పురుడు పోసుకుంటున్న సమయంలో డయాస్ మీద నాతో ఉన్నటువంటి మా సోదరుడు, మాల మహానాడు ఈ రోజుకి ఉన్నదంటే, ఈ రోజుకి బ్రతికి ఉన్నదంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో మాలలు, మాదిగలు తగాదా అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈవి చిన్నయ్య గారి తర్వాత ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే 2014లో
ఇక మీరు అంతరాలు ఏమైనా ఉంటే దాన్ని పూడ్చుకునే మార్గాలు వెతకండి. దయచేసి మీ ఇద్దరి మధ్య కలహాలు ఉండడానికి వీల్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 1032 కులాలని ఒక షెడ్యూల్లో పెట్టి ఈ షెడ్యూల్ని ఒక జాబితాగా చేసిన తర్వాత వీటన్నిటినీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకులు తీసుకున్న తర్వాత పాలకులు ఫెయిల్ అయితే ఒక కులం మీద ఇంకొకడు, ఒకడి మీద ఇంకొకడు ఏడ్చే విధానం ఉండకూడదు. కాబట్టి 2014 ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. దాదాపు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత 20 సంవత్సరాల మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ఆ రోజు ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ ఏం చెప్పారంటే 5 జడ్జెస్ ఒకవేళ మాలలు కానీ మాదిగలు కానీ 59 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనకబడి ఉన్న వాళ్ళని మీరు చదివించండి, ఇది ప్రభుత్వం బాధ్యత, ఉద్యమకారుల బాధ్యత అని చెప్పారు. ఎందుకంటే ఉద్యమకారుల బాధ్యత ఎందుకన్నారంటే మీరు లేస్తే మీటింగ్లు పెట్టుకొని చివరిగా మా దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము జడ్జిమెంట్ ఇవ్వాలంటే రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని దాటి మేము వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అందుకే ఒక న్యాయమైన తీర్పునిస్తున్నామని ఈవి చెన్నయ్య కేసులో ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వీళ్ళందరినీ చదివించండి, చదువు లేకపోతే ఆకలి అయితే అన్నం పెట్టించండి, పని విధానం కావాలంటే స్కిల్ ఇవ్వండి, అనేక విధాల్లో వీళ్ళని పైకి తీసుకురండి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ అపోజిషన్ అని చెప్పారు. కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు. దాన్ని పట్టించుకుండని మందకృష్ణ 20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక ఉద్యమం చేయలేదు. చేయకపోగా 30 సంవత్సరాల ఉద్యమం నాది అంటున్నాడు. నేను చెప్తున్నా ఇక్కడి నుంచి డయాస్ నుంచి 30 సంవత్సరాల ఉద్యమం ఇది. వాళ్ళు దేనికి చేశారో ఏమో తెలియదు, కానీ మా సోదరులు, నేను బ్లేమ్ చేయటం లేదు, కానీ 30 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ మీద మీరు చేసిన మానసికమైన దాడి అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఈ మానసికమైన దాడికి ఆవిర్భావమే విద్యార్థి సంఘం. ఈ ఆవిర్భావ సభలో నాతో నేను చెప్పినట్టుగా ఉన్నటువంటి మా సోదరుడు ఉద్యమాన్ని 20 సంవత్సరాలు బ్రతికించి డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, ఢిల్లీ వెళ్తాడు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాడు, ఏడో ఒకడు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, అన్నం లేదు, నాకు 20,000 పంపించాలని. అడుక్కోవటం కాదు ఇది. ఉద్యమాన్ని చదువుకున్నా చదువుకోకపోయినా ఉద్యమ స్పిరిట్ని బ్రతికిస్తే ఈరోజు మళ్ళా మనం అందరం కలిసి డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఆ వ్యక్తి, ఆ వీరుడు ఎవడంటే చెన్నై అని చెప్పడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి డాక్టర్ జగదీష్ గురించి మీకు చెప్పాను. అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి మంజాల వెంకటస్వామి గారు మీ ముందు ఒక చరిత్రని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి దిగంబర కాంబ్లే గారు సోదరుడు, అదేవిధంగా లింగాల రవి గారు సోదరుడు, పల్లా రాజశేఖర్ గారు, దయానంద్ గారు, కొట్టి సుధాకర్ గారు, కనకరాజు గారు, సరళ గారు, శ్రీమతి గొట్టిముక్కల శ్రీని గారు, అదేవిధంగా పిట్టల బ్రహ్మయ్య గారు, భాగ్యమ్మ గారు,